చైనాకు నిఫా వైరస్ భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా చర్యగా భారత్ సహా వైరస్ ప్రభావిత ప్రాంతాల నుంచి వస్తున్న ప్రయాణికులకు విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభించింది చైనా అధికారుల స్వాబ్ పరీక్షలు నిర్వహిస్తున్నారని బీజింగ్ చేరుకున్న కొంతమంది భారత ప్రయాణికులు చెబుతున్నారు. ఇప్పటివరకైతే తమ దేశంలో నిఫా కేసులు నమోదు కాలేదని చైనా వెల్లడిస్తోంది. భారత్లోని పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం ఈ వైరస్ ఉందని, అయితే ఆ రాష్ట్రంతో చైనాకు సరిహద్దు లేదని తెలిపింది. భారత్లో నిఫా వైరస్ వ్యాప్తితో చైనాపై ప్రభావం అతి తక్కువేనని పేర్కొంది. విదేశాల నుంచి వచ్చే వారితో ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలను కొట్టి పారేయలేమని, ఈ నేపథ్యంలో నివారణ చర్యలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే చైనా ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. పర్యవేక్షణను కట్టుదిట్టం చేశారు. వైరస్ నిర్ధారణ పరీక్షలు, సిబ్బందికి శిక్షణను ప్రారంభించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్లో ఇటీవల ఇద్దరికి నిఫా వైరస్ సోకింది. మరో 196 మంది కాంటాక్టులకు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. బెంగాల్లో పరిస్థితులను సమీక్షించింది. ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేసినట్టుగా ప్రకటించింది. మరోవైపు థాయిలాండ్, నేపాల్, మలేషియా, తైవాన్ ఇతర దేశాలు నిఫా స్క్రీనింగ్ ప్రారంభించాయి.